హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులకు అంటే నిరుద్యోగులకు ఆశించిన ఫలితాలు అనేవి లభిస్తాయి ఈరోజు. ఇక మిథున రాశి వారికి ఈరోజు మంచి ధనలాభం అనేది కలుగుతుంది. అలాగే వివాహ యోగం కూడా ఉంది. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో అభివృద్ధి కనబడుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది ఉంది. నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. పెద్దల సలహాల వల్ల ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. చేతి నిండా ధనం ఉండే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. అలాగే మిథున రాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది ఏర్పడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఈరోజు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఉన్నత స్థాయి ఉద్యోగం కోసం ప్రయత్నించే దానిలో మంచి ఫలితాలను పొందుతారు. ఇక మిథున రాశి వారికి రోజు మీ సత్తా నిరూపించుకునే సమయం అని చెప్పవచ్చు. అలాగే ఎవరినీ లెక్క చేయకుండా స్వయంగా వ్యవహారాలన్నీ కూడా ఈరోజు పూర్తి చేస్తారు. అలాగే కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేయరు. ఆత్మీయులతో విభేదాలను పరిష్కరించుకుంటారు. అలాగే మీ శక్తియుక్తులను ఉపయోగించి సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక కొన్ని విషయాలలో ఇంతకాలం పడిన శ్రమ ఈరోజు ఫలితాన్ని ఇస్తుంది. అలాగే విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా వారి పెట్టే పెట్టుబడులకు లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి హోదాలు, గౌరవం పెరుగుతుంది. విధులలో చక్కదిద్దుకోవడంలో రాజీ పడరు. ఈరోజు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులకు వారి ప్రణాళికలను సిద్ధం చేసుకుని వ్యాపారాలు నడపడం వలన అవి లాభసాటిగా సాగుతాయి. ఇక భాగస్వామ్య ఒప్పందాలలో కూడా ఈరోజు మీకు మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు నూతనోత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి శుభవార్త శ్రవణం అనేది ఉంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.